వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 32 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు యోగ్యంగా ఉన్నాయని అర్థం. సరిగ్గా పంటలు పూత కాత దశకు వచ్చిన సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో వర్షాలు లేవు. ఇలాంటి సమయంలో వర్షానికి సరిపడా కరెంట్ ఇవ్వాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి కరెంటు కోత వల్ల ఒక వరి పంట 1,14,00,000 ఎకరాల్లో నష్టపోయిందని ప్రభుత్వం చెబుతా ఉంది. ఆగస్టు 1 తర్వాత ఏ క్షణమైనా సమ్మె దిగుతామని సింగరేణి కార్మికులు జూలై 15న యాజమాన్యానికి నోటీస్ ఇచ్చిన తర్వాత నెల 13 రోజులు గడిచిన తర్వాత, అంటే ఇంత టైము ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా 13 నుంచి సమ్మె ప్రారంభించారు. అలాంటి పరిస్థితుల్లో బొగ్గు నిల్వల విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇదేమీ పట్టినట్టు విదేశీ బొగ్గు కొనుగోలుకు ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన ఉండగా ఆ పని కూడా చేయలేదు. పైగా అడ్డగోలుగా కరెంటు కోతలు విధించి పంటలు ఎండబెట్టింది. మొత్తం చూస్తే ఖరీఫ్లో సాగిన పంట విస్తీర్ణం 20% పంటలు పూర్తి దెబ్బతిన్నాయి. ఈ రాష్ట్రంలో కరెంటు కోతలతో పంటను ఎండబెట్టిన సర్కార్ ఇప్పుడు పంట నష్టం అంచనాల్లో నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉంది. అంటే దాదాపు 50% రైతు వేసిన పంటలు 50% నష్టపోతే తప్ప అంతకంటే 1% తగ్గించినా దాని లెక్కలకు తీసుకోవడం లేదు. అంటే 49% రైతు పంట నష్టపోతే దాని నష్టపరిహారం ఇవ్వడంలో సరిగ్గా లెక్కల్లో పరిణామం తీసుకోవడం లేదు ఆ రైతును. కాబట్టి 50 కంటే ఎక్కువ పంట నష్టపోతే తప్ప ఆ రైతుల్ని పంట నష్టపోయిన రైతుల లిస్టులో వాళ్ళని చేసుకోవడం లేదు. ఎంత నిర్లక్ష్యమో దయచేసి గమనించాలి. అలాంటి 50% కంటే తక్కువ పంటలు దిగుతున్న రైతులు పరిహారానికి అర్హులు కావడం లేదు. ఇలాంటి రైతులు పరిహారం రాక దిగుబడి తగ్గి 2 విధాలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు పరిస్థితులను తట్టుకొని నిలిచిన పంటల్లో సైతం దిగుబడి బాగా తగ్గి పంటలు బాగా ఉన్న సెప్టెంబర్ 1 వారం అంచనాలతో పోలిస్తే ఖరీఫ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 32 లక్షల టన్నులు తగ్గుతుందని వ్యవసాయ శాఖ, అర్ధగణాంక శాఖల తాజా అంచనాలు. పంట నష్టం, విస్తీర్ణం, ఉత్పత్తి తగ్గుదల ఇంకా ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శిస్తున్నారు. ఇక